अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाई वल मुरसलीन नबियना मुहम्मद व अला आलिहि व अस्हाबिहि अज्मईन। అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా మనందరి చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. గౌరవనీయులైన పండితులు, పెద్దలు, ఇస్లామీయ సోదర సోదరీమణులారా, మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఇంతకు ముందు మీరు విన్నట్టుగా ఈనాటి ప్రసంగంలో మనం హజ్ ఘనత గురించి ఖురాన్ మరియు హదీసు గ్రంథాల వెలుగులో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. చూడండి, ఎప్పటి నుంచి అయితే రంజాను మాసము ముగించిపోయిందో, షవ్వాలు నెల కూడా ముగిసిందో, జిల్ ఖాదా నెల మొదలైనప్పటి నుండి ప్రపంచం నలుమూలల నుండి మనము ఒక వార్త పదే పదే వార్తా ఛానళ్లలో, అలాగే అంతర్జాల మాధ్యమాలలో చూస్తూ వింటూ వస్తున్నాం. అదేమిటంటే, దైవ భక్తులు, అల్లాహ్ దాసులు ప్రపంచం నలుమూలల నుండి మక్కాకు చేరుకుంటున్నారు హజ్ చేయడానికి, పవిత్రమైన హజ్ యాత్ర చేసుకోవటానికి అని మనము కొన్ని దృశ్యాలు, కొన్ని విషయాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిర్ణయించిన హజ్ మాసాలలో ఒక మాసం జిల్ ఖాదా మాసం. కాబట్టి ఈ సందర్భంలో మనము హజ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్షాల్లా హజ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ మనసులో మనమంతా అల్లాహ్ను కోరుకుందాం. అదేమిటంటే, ఓ అల్లాహ్, ఎవరెవరైతే ఇప్పుడు మనము ఇక్కడ హజ్ గురించి ప్రసంగం వింటూ ఉన్నామో వారందరినీ కూడా నీవు ఏదో ఒక సందర్భంలో తప్పనిసరిగా హజ్ యాత్ర చేసుకోవటానికి అన్ని రకాల సౌకర్యాలు ప్రసాదించు అల్లాహ్. ఆమీన్. అయితే మిత్రులారా, ముందుగా ఇప్పుడు మనము హజ్ గురించి తెలుసుకునేటప్పుడు ఒక విషయం దృష్టిలో పెట్టుకోవలసి ఉంటుంది. అదేమిటంటే, హజ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక చిన్న విషయము కాదు. ఏ 5 విషయాల మీద అయితే ఇస్లాం నిలబడి ఉందో ఆ ముఖ్యమైన అంశాలలో, ఆ ముఖ్యమైన 5 అంశాలలో ఒక ముఖ్యమైన అంశం అని మనము గుర్తించవలసి ఉంది. దీనికి ఆధారం మనం చూసినట్లయితే బుఖారీ, ముస్లిం గ్రంథాలలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు: బునియల్ ఇస్లాము అలా ఖమ్సిన్. ఇస్లాం 5 ముఖ్యమైన అంశాల మీద నిర్మితమై ఉంది. అంటే మన ఇస్లాం ధర్మం, ఏ ధర్మాన్ని అయితే మనం అంతా అవలంబిస్తూ ఉన్నామో, అది 5 ముఖ్యమైన అంశాల మీద నిర్మించబడి ఉంది. పిల్లర్స్ లాంటివి అవి. ఆ 5 విషయాలు ఏంటి అవి? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు: షహాదతి అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్య దేవుడు, ఆయన తప్ప మరెవరు నిజమైన ఆరాధ్య దేవుళ్ళు కాదు అని సాక్ష్యం పలకాలి. ఇది మొదటి ముఖ్యమైన అంశం. అలాగే రెండవది వ ఇకామిస్ సలా, నమాజ్ ఆచరించటం. అలాగే వ ఈతాయిజ్ జకా, జకాతు చెల్లించటం. వ హజ్ బైతిల్లా, అల్లా పుణ్యక్షేత్రమైన, పవిత్ర అల్లా గృహమైన కాబతుల్లా యొక్క హజ్ ఆచరించటం. వ సౌము రమదాన్, రమజాను నెల ఉపవాసాలు పాటించటం. ఇక్కడ మిత్రులారా, మన అంశానికి సంబంధించిన విషయం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు
5 ముఖ్యమైన అంశాల మీద ఇస్లాం ధర్మం నిర్మించబడి ఉంది, నిలబెట్టబడి ఉంది. అందులో ఒక విషయం హజ్ ఆచరించటం అని తెలియజేశారు. కాబట్టి హజ్ ఆచరించటం ఒక చిన్న ఆరాధన కాదు, ఒక చిన్న విషయము కాదు. ఇస్లాం నిర్మించబడి ఉన్న పునాదులలో ఒక పునాది అని, ముఖ్యమైన అంశము అని, గొప్ప కార్యము అని ముందుగా మనమంతా ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవలసి ఉంది. ఇక ఆ తర్వాత హజ్ ఎవరి మీద విధి చేయబడిందయ్యా గురువు గారు అంటే, ధార్మిక పండితులు 5, 6 విషయాలు ప్రత్యేకంగా తెలియజేసి ఉన్నారు. ఎవరి మీద హజ్ విధి చేయబడింది అంటే, ఆ వ్యక్తి ముస్లిం అయి ఉండాలి. అంటే ముస్లిమేతరుల మీద హజ్ విధి చేయబడలేదన్నమాట. అలాగే ఆ వ్యక్తి బుద్ధిమంతుడై ఉండాలి. జ్ఞానం లేనివారు, పిచ్చివారు ఉంటారు కదండి. అలాంటి వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి యవ్వనుడై ఉండాలి. అంటే పసిపిల్లల మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్వతంత్రుడై ఉండాలి. అంటే బానిసత్వంలో ఉన్న వారి మీద హజ్ విధి చేయబడలేదు. ఆ వ్యక్తి స్తోమత గలవాడై ఉండాలి. అంటే స్తోమత లేని నిరుపేదల మీద హజ్ విధి చేయబడలేదు. ఏమండి? ఇక్కడ నేను 5 విషయాలు ప్రస్తావించాను. ముస్లిం అయి ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి, యవ్వనస్తుడై ఉండాలి, స్వతంత్రుడై ఉండాలి, స్తోమత కలిగిన వాడై ఉండాలి. ఇవి పురుషులు, మహిళలకు అందరికీ వర్తించే నిబంధనలు. అయితే మహిళలకు ప్రత్యేకంగా మరొక నిబంధన కూడా మరొక నిబంధన కూడా పండితులు తెలియజేసి ఉన్నారు. ఏంటది? మహిళలకు హజ్ చేయటానికి వారికి తోడుగా మహరం కూడా జతగా ఉండాలి. మహరం అంటే ఎవరు? ఆ మహిళతో, ఆ పురుషునితో ఎప్పటికీ ఏ విధంగానూ, ఏ కారణంగానూ వివాహం జరగదు, అసంభవం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిర్ణయం చేశారు కదా. అలాంటి వారిని మహరం అంటారు. ఉదాహరణకు మహిళ ఉంది, ఆ మహిళ యొక్క తండ్రి. తండ్రితో ఆ మహిళ యొక్క వివాహము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కారణంగానూ జరగదు కాబట్టి తండ్రి ఆ మహిళకు మహరం అవుతాడు. ఆ విధంగా చాలా ఉన్నాయండి. అవన్నీ విషయాలు సందర్భం వచ్చినప్పుడు మనం ప్రత్యేకంగా దాని గురించి చర్చించుకుందాం. ఇప్పుడు మనము హజ్ ఘనత గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి మన మాటను ముందుకు కొనసాగిద్దాం. ఇక రండి, హజ్ యొక్క విశిష్టతలు, ఘనతలు ఒక్కొక్కటిగా ఈ విషయాలు మేమందరం ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. శ్రద్ధగా వినండి. ఇన్షాఅల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించుగాక. హజ్ యొక్క విశిష్టత ఏమిటంటే, మనిషి చేసే ప్రతి సత్కార్యానికి, ప్రతి ఆరాధనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కొన్ని పుణ్యాలు నిర్ణయం చేసి ఉన్నాడు. అయితే కొన్ని సత్కార్యాలు, పుణ్యకార్యాలు, ఆరాధనలు ఎలా ఉన్నాయంటే, వాటికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యము అపరిమితం చేసేశాడు. లేదంటే కొన్ని ఆరాధనలు, సత్కార్యాలు ఎలా ఉన్నాయి అంటే, దానికి బదులుగా ఇక స్వర్గము తప్ప మరొకటి కానుకగా ఇవ్వబడదు అని తేల్చేసి ఉన్నాడు. అందులో హజ్ కూడా ఉంది. హజ్ గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు. బుఖారీ, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం అండి. ప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు. అల్ హజ్జుల్ మబ్రూరు లైస లహు జజాఉన్ ఇల్లల్ జన్నా. స్వీకృతి పొందిన హజ్ కు బదులుగా భక్తునికి స్వర్గం తప్ప మరొకటి ఇవ్వబడదు. అంటే ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద ఆమోదించబడుతుందో దానికి ప్రతిఫలంగా అతనికి ఇక స్వర్గమే. స్వర్గం తప్ప ఇంకా వేరే కానుక అతనికి ఇవ్వడానికి లేదు. హజ్ స్వీకరించబడితే చాలు, హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే చాలు, ఆ భక్తునికి ఇక ఇన్షాఅల్లాహ్ స్వర్గం తప్పనిసరిగా ఇవ్వబడుతుందన్న విషయం ప్రవక్త వారు ఇక్కడ తెలియజేశారు. అంటే హజ్ ఆమోదించబడిందా, ఆ దాసుడు స్వర్గవాసి అయిపోతాడు ఇన్షాఅల్లాహ్. ఎంత గొప్ప విషయం కదండి. ఇది మొదటి ఘనత. రెండవ ఘనత ఏమిటంటే, హజ్ చేయటం వలన భక్తుని యొక్క పాపాలన్నీ తుడిచివేయబడతాయి, క్షమించవేయబడతాయి. దీనికి మన దగ్గర ఒక ఆధారం ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో
ఒక చిన్న సంఘటన చోటు చేసుకునింది. దానివల్ల మనకు ఈ విషయం బోధపడుతుంది. ఆ సంఘటన ఏమిటంటే, ప్రవక్త సులాసలం వారి జీవిత కాలంలో ఎవరైనా ఇస్లాం స్వీకరించాలంటే ప్రవక్త వారి వద్దకు వచ్చి, ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి ప్రతిజ్ఞ చేసేవారు. దానిని మనము అరబీ భాషలో బైఅత్ చేయటం అని అంటాం. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత వారు సాక్ష్యవచనం పఠించి ప్రతిజ్ఞ చేసి ఇస్లాం ధర్మంలోకి ప్రవేశించేవారు. ఆ విధంగా అమ్ర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హు వారు ప్రవక్త సులాసలం వారి వద్దకు ఇస్లాం స్వీకరించటానికి వచ్చి ప్రవక్త వారి చెయ్యి మీద చెయ్యి పెట్టి బయత్ చేసే సమయాన, ప్రతిజ్ఞ చేసే సమయాన చెయ్యి పెట్టి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. ప్రవక్త వారికి ఆశ్చర్యం కలిగింది. ఏంటయ్యా, చెయ్యి మీద చెయ్యి పెట్టేశావు, మళ్ళీ ఎందుకు చెయ్యి వెనక్కి తీసేసుకున్నావు, ఏంటి నీ సందేహము అని ప్రవక్త వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఓ దైవ ప్రవక్త, నేను ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇస్లాం స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే నాది ఒక షరతండి. ఆ షరతు ఏమిటంటే, నా గత పాపాలన్నీ క్షమించవేయబడాలి. నేను ఇస్లాం స్వీకరిస్తున్నప్పటికీ నేను అంతకు ముందు నా జీవితంలో ఎన్ని పాపాలైతే చేసేసానో అవన్నీ అల్లా మన్నించేయాలి, క్షమించేయాలి. అలా అయితే నేను ఇస్లాం స్వీకరిస్తాను అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అమా అలిమ్త అన్నల్ ఇస్లామ యహదిము మా కానా కబ్లహు వ అన్నల్ హిజ్రత తహదిము మా కానా కబ్లహా వ అన్నల్ హజ్జ యహదిము మా కానా కబ్లహు. ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం. ప్రవక్త వారు ఏమంటున్నారంటే, ఓ అమర్, నీకు తెలియదా, ఎప్పుడైతే వ్యక్తి ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాడో, ఇస్లాం స్వీకరించగానే అతని గత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి. అల్లాహు అక్బర్. అలాగే రెండవ విషయం చూడండి, ఎప్పుడైతే మనిషి అల్లాహ్ కొరకు వలస ప్రయాణము చేస్తాడో, హిజ్రత్ చేస్తాడో, హిజ్రత్ చేయగానే వలస ప్రయాణం చేయగానే అతని గత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి. ఈ విషయం నీకు తెలియదా? అలాగే ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో అతని హజ్ అల్లా వద్ద ఆమోదించబడితే అతని గత పాపాలన్నీ మన్నించి వేయబడతాయి. ఈ విషయం నీకు తెలియదా అని ప్రవక్త వారు 3 విషయాల గురించి ప్రస్తావించారు. మన అంశానికి సంబంధించిన విషయం ఏముంది ఇక్కడ? ఇక్కడ ప్రవక్త వారు ప్రస్తావించిన 3 విషయాలలో ఒక విషయం ఏమిటంటే, ఎప్పుడైతే మనిషి హజ్ ఆచరిస్తాడో ఆ హజ్ అల్లా వద్ద ఆమోదించబడితే ఆ దాసుని యొక్క, ఆ భక్తుని యొక్క గత పాపాలన్నీ అల్లా సుబ్హానహు వ తఆలా మన్నించేస్తాడు. ఎంత గొప్ప విషయం అండి. మనం చూస్తున్నాం, ఒక వ్యక్తి 80 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 70 సంవత్సరాల వయసులో హజ్ చేస్తున్నాడు, 60 సంవత్సరాల వయసులో, 50 సంవత్సరాల వయసులో, 40 సంవత్సరాల వయసులో, 30 సంవత్సరాల వయసులో, ఆ విధంగా వేరే వేరే వాళ్ళు వేరే వేరే వయసులలో హజ్ ఆచరిస్తూ ఉన్నారు. అన్ని సంవత్సరాలలో వారికి తెలిసి తెలియక ఎన్ని పాపాలు దొల్లిపోయి ఉంటాయండి. అన్ని పాపాలు కూడా ఆ హజ్ చేయడం మూలంగా, ఆ హజ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించిన కారణంగా అన్ని పాపాలు తుడిచివేయబడతాయి, కడిగివేయబడతాయి, క్షమించవేయబడతాయి అంటే ఎంత గొప్ప వరం కదండి. కాబట్టి హజ్ యొక్క ఘనత ఏమిటంటే, ఎవరి హజ్ అయితే అల్లాహ్ వద్ద స్వీకరించబడుతుందో, ఆమోదించబడుతుందో వారి గత పాపాలన్నీ కూడా క్షమించవేయబడతాయి. అల్లాహు అక్బర్. అలాగే ప్రాపంచిక ప్రయోజనం కూడా ఉందండోయ్. అదేంటంటే, ప్రాపంచిక ప్రయోజనం అంటే అందరూ యాక్టివ్ అయిపోతారు. చెప్తాను చూడండి. ప్రవక్త వారు తెలియజేసిన విషయం కాబట్టి మనమంతా దాన్ని గమనించాలి, విశ్వసించాలి. ఎవరైతే హజ్ ఆచరిస్తారో, ఉమ్రాలు ఆచరిస్తారో, పదే పదే ఆచరించుకుంటూ ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి పాపాల క్షమాపణతో పాటు వారి పేదరికాన్ని కూడా తొలగించేస్తాడు. అల్లాహు అక్బర్. దీనికి ఆధారం తబరాని గ్రంథంలోని ప్రామాణికమైన సహీ ఉల్లేఖనం. ప్రవక్త వారు తెలియజేశారు, అదీముల్ హజ్జ వల్ ఉమ్రత ఫఇన్నహుమా యన్ఫియానిల్ ఫక్ర వజ్జునూబ కమా తన్ఫిల్ కీరు ఖబసల్ హదీద్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, మీరు పదే పదే హజ్లు, ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అంటే పదే పదే మీకు అవకాశం దొరికినప్పుడల్లా, సౌకర్యం దొరికినప్పుడల్లా
హజ్లు ఉమ్రాలు ఆచరించుకుంటూ ఉండండి. అలా చేయటం వలన ఏమి జరుగుతుంది? పదే పదే హజ్ మరియు ఉమ్రాలు ఆచరించటం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి. అలాగే ఆ దాసుని యొక్క పేదరికము కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తొలగించేస్తాడు. ప్రవక్త వారు ఉదాహరించారు. ఎలాగైతే అగ్నిలో కాల్చినప్పుడు ఇనుముకి పట్టిన తుప్పు ఎలాగైతే రాలిపోతుందో మనం చూస్తున్నాం కదా. ఇనుముని ఎప్పుడైతే అగ్నిలో పెట్టి కాలుస్తారో దాన్ని బయటికి తీసి విదిలిస్తే దానికి పట్టిన తుప్పు మొత్తం రాలిపోతుంది. ఆ విధంగా ప్రవక్త వారు వివరిస్తూ, ఉదాహరిస్తూ ఏమంటున్నారంటే, ఇనుముకి పట్టిన తుప్పు అగ్నిలో కాల్చిన కారణంగా ఎలాగైతే రాలిపోతుందో, అలాగా హజ్ చేయడం వలన పదే పదే హజ్ ఉమ్రాలు ఆచరించడం వలన భక్తుని యొక్క పాపాలు తొలగిపోతాయి. భక్తుని యొక్క పేదరికము కూడా తొలగిపోతుంది. మాషాఅల్లాహ్! ఇది కూడా ఒక గొప్ప ఘనత అండి. అలాగే ఇంతకు ముందు మనం విన్నట్టుగా హజ్ ఇస్లామీయ ఆరాధనల్లో, ఇస్లామీయ సత్కార్యాలలో చిన్న సత్కార్యము, చిన్న ఆరాధన కాదు. గొప్ప గొప్ప ఆరాధనల్లో ఒక ఆరాధన, గొప్ప గొప్ప సత్కార్యాలలో ఒక సత్కార్యము అని కూడా మనము తెలుసుకోవాలి. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అడుగుతూ ఉన్నాడు. ఓ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అయ్యుల్ అమలి అఫ్దల్, ఏ సత్కార్యము గొప్పది అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సమాధానమిస్తూ అంటున్నారు, ఈమాను బిల్లాహి వ రసూలిహి, అల్లాహ్ను మరియు అల్లాహ్ పంపించిన ప్రవక్తను విశ్వసించటం గొప్ప సత్కార్యము అన్నారు. గమనించండి. మళ్ళీ ఆ వ్యక్తి అడుగుతూ ఉన్నాడు, ఆ తర్వాత గొప్ప సత్కార్యం ఏది అంటే ప్రవక్త వారు అంటున్నారు, జిహాదున్ ఫీ సబీలిల్లా, అల్లాహ్ మార్గంలో జిహాద్ చేయటం, పోరాటం చేయటం అన్నారు. మళ్ళీ ఆ వ్యక్తి మూడవసారి ప్రశ్నిస్తూ ఉన్నాడు, ఆ తర్వాత ఏది గొప్ప సత్కార్యమో దైవ ప్రవక్త అంటే ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, హజ్జున్ మబ్రూర్, స్వీకృతి పొందిన హజ్ చేయటం అన్నారు. అంటే అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించటము మొదటి ప్రథమ గొప్ప కార్యము అయితే, జిహాద్ చేయటం, అల్లాహ్ మార్గంలో యుద్ధము చేయటం రెండవ గొప్ప కార్యము అయితే, ఆ రెండు కార్యాల తర్వాత మూడవ గొప్ప స్థానాన్ని పొందిన గొప్ప కార్యం హజ్ అని ఈ ఉల్లేఖనంలో ప్రవక్త వారు మనకు బోధించి ఉన్నారు. కాబట్టి హజ్ గొప్ప కార్యాలలో, గొప్ప సత్కార్యాలలో ఒక గొప్ప సత్కార్యము, గొప్ప ఆరాధన అని మనమంతా గ్రహించాలి. అలాగే మిత్రులారా, మన సమాజంలో వృద్ధులు ఉన్నారు, అలాగే మహిళలు ఉన్నారు. వృద్ధులు యుద్ధ మైదానంలో పాల్గొంటారండి? పాల్గొనలేరు. అలాగే మహిళలు యుద్ధము చేస్తారండి వెళ్ళి యుద్ధ మైదానంలో? వాళ్ళు చేయలేరు. అలాంటి వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన శుభవార్త ఏమిటంటే, వృద్ధులకు, మహిళలకు హజ్ చేయటం వలన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జిహాద్‌లో పాల్గొన్నంత పుణ్యము, ప్రతిఫలము ప్రసాదిస్తాడు అని శుభవార్త తెలియజేశారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే నిసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి అయిన, విశ్వాసుల మాతృమూర్తి అయిన అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నారు, ఓ దైవ ప్రవక్త, పురుషులు జిహాద్‌లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకుంటున్నారు కదా! మరి మన మహిళలకు కూడా మీరు యుద్ధంలో, జిహాద్‌లో పాల్గొని బాగా పుణ్యాలు సంపాదించుకోవడానికి అనుమతి ఇవ్వరా అని అడుగుతున్నారు. దానికి బదులుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, లకున్న అఫ్దలుల్ జిహాది హజ్జున్ మబ్రూర్. బుఖారీ గ్రంథంలోని ఉల్లేఖనం. ఏమంటున్నారు? మీ కొరకు స్వీకృతి పొందిన హజ్ జిహాదుతో సమానమైనది అన్నారు. అల్లాహు అక్బర్. మహిళలు హజ్ చేస్తే, మహిళలు చేసిన ఆ హజ్ అల్లాహ్ వద్ద ఆమోదించబడితే, ఆ మహిళలకు జిహాద్, అల్లాహ్ మార్గంలో యుద్ధం సలిపినంత పుణ్యము దక్కుతుంది అని ప్రవక్త వారు శుభవార్త తెలియజేశారు. అలాగే నసాయి గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, జిహాదుల్ కబీరి వజ్ జঈఫి వల్ మరాతి అల్ హజ్ వల్ ఉమరా.
మహిళ కొరకు, వృద్ధుని కొరకు, అలాగే బలహీనుని కొరకు హజ్ మరియు ఉమ్రా ఆచరించటము జిహాద్‌కు సమానమైనది అన్నారు. అంటే ఈ పూర్తి ఉల్లేఖనాల యొక్క సారాంశం ఏమిటంటే, ఎవరైతే బలహీనులు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే మహిళలు ఉన్నారో వారు హజ్ ఆచరిస్తే వారికి అల్లా మార్గంలో జిహాదులో పాల్గొన్నంత పుణ్యము దక్కుతుందన్నమాట. చూసారా హజ్ అంటే ఎంత గొప్ప విషయమో. అలాగే ఎవరైతే హజ్ చేయటానికి వెళ్తారో, ఇంటి నుంచి ఎవరైతే బయలుదేరి హజ్ చేయటానికి మక్కా చేరుకుంటారో, పుణ్యక్షేత్రానికి చేరుకుంటారో వారికి దక్కే ఒక గొప్ప గౌరవం ఏమిటంటే వారు అల్లా అతిథులు అనిపించుకుంటారు. అల్లాహు అక్బర్. ఇబ్న్ హిబ్బాన్ గ్రంథంలోని ఉల్లేఖనంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తూ ఉన్నారు, అల్ గాజీ ఫీ సబీలిల్లాహ్ వల్ హాజ్జు వల్ ముఅతమిరు వఫ్దుల్లాహ్ దఅహుం ఫఅజాబుహు వసఅలుహు ఫఅతాహుం. అల్లా మార్గంలో యుద్ధము చేయు వ్యక్తి, అలాగే హజ్ చేసే వ్యక్తి, అలాగే ఉమ్రా ఆచరించే వ్యక్తి, ముగ్గురి గురించి ప్రస్తావన ఉంది, గమనించండి. అల్లా మార్గంలో జిహాద్ చేసే వ్యక్తి, హజ్ ఆచరించే వ్యక్తి, ఉమ్రా ఆచరించే వ్యక్తి, ఈ ముగ్గురు కూడా అల్లా అతిథులు. సుబ్హానల్లాహ్. ఏమవుతుందండి అల్లా అతిథులుగా వెళితే? ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, దఅహుం ఫఅజాబు. అల్లా వారిని వచ్చి ఇక్కడ హజ్ ఆచరించమని, ఉమ్రా ఆచరించమని పిలిచాడు కాబట్టి అల్లా పిలుపుని పురస్కరించుకుని వారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు అల్లాహ్‌తో ఏమి అడిగితే అది అల్లా వారికి ఇచ్చేస్తాడు. యా అల్లాహ్, యా సుబ్హానల్లాహ్. మిత్రులారా, ప్రపంచంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మనకు అతిథిగా పిలిస్తే, లేదా ఒక చిన్న రాజ్యానికి రాజు మనకు ఆతిథ్యం ఇచ్చి మనకు రాజభవనానికి అతిథులుగా పిలిస్తే దాన్ని మనం ఎంత గౌరవంగా భావిస్తాం? అవునా కదా చెప్పండి. బా రాజు మనకు రాజు మనకు పిలిచాడు, రాజు ఆతిథ్యము దక్కించుకున్న వ్యక్తి అని అతను ఎంతో సంబరపడిపోతాడు, గౌరవంగా భావిస్తాడు. పూర్తి విశ్వానికి రారాజు అల్లా సుబ్హానహు వ తఆలా ఆతిథ్యం ఇస్తున్నాడండి. అలాంటి పూర్తి విశ్వానికి రారాజు అయిన అల్లా సుబ్హానహు వ తఆలా పిలుపుని పురస్కరించుకుని హజ్ చేయటానికి, ఉమ్రా చేయడానికి వెళితే అల్లా దాసులు, అల్లా అతిథులుగా గౌరవం పొందుతారు. అక్కడికి వెళితే అల్లా సుబ్హానహు వ తఆలా వారు అడిగిందల్లా వారికి ఇస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. దీనికి చాలా ఉదాహరణలు ఉన్నాయండి. ప్రవక్త వారి జీవిత కాలంలోని ఉదాహరణలు ఉన్నాయి, నేటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. నేను కూడా అల్లా సుబ్హానహు వ తఆలాతో అడిగాను, నాకు కూడా అల్లా ఇచ్చాడు. అంతెందుకు, సోషల్ మీడియాలో మొన్న ఈ మధ్యనే ఒక వీడియో చాలా బాగా వైరల్ అయిపోయింది. ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి అల్లాహ్‌తో దువా చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా ధనం గురించి పదే పదే అడుగుతూ ఉన్నాడు. ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది, మనమంతా చూసాం. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత అదే వ్యక్తిని మళ్ళీ చూపిస్తూ ఉన్నారు. అతను వెళ్లి అక్కడ అల్లాహ్‌తో ధనం అడిగాడు. అల్లా సుబ్హానహు వ తఆలా అతనికి ఎంత ధనం ఇచ్చాడంటే ఇప్పుడు అతను గొప్ప ధనికుడు అయిపోయాడు. మెర్సిడీస్ బండ్లలో అతను తిరుగుతూ ఉన్నాడు చూడండి. అల్లా పుణ్యక్షేత్రానికి వెళ్లి అడిగితే అల్లా ఇస్తాడు అనటానికి గొప్ప సాక్ష్యము ఈ వ్యక్తి చూడండి అని చూపిస్తూ ఉన్నారు మిత్రులారా. కాబట్టి అక్కడికి వెళితే అల్లా అతిథులవుతారు. అక్కడికి వెళ్లి అడిగితే అల్లా సుబ్హానహు వ తఆలా ఇస్తాడు. ప్రవక్త వారు చెప్పినారు. అలాగే ప్రవక్త వారి కాలం నాటి సంఘటనలు ఉన్నాయి, నేటికి కూడా జరుగుతున్న అనేక సంఘటనలు ఉన్నాయి మిత్రులారా. అలాగే హజ్ గురించి మనము తెలుసుకుంటున్నాము కాబట్టి హజ్ ఘనతలలో మరొక ఘనత ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే హజ్ చేయడానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, బయలుదేరిపోయిన తర్వాత మార్గంలో గాని అక్కడికి చేరుకున్నప్పుడు గాని అతను మరణిస్తే అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పడం జరిగింది. మరొక ఉల్లేఖనంలో అయితే ప్రళయం వరకు అతను హజ్ చేస్తూ ఉన్నంత పుణ్యము ఇవ్వబడుతుంది అని చెప్పబడింది. 2 ఉల్లేఖనాలు కూడా నేను మీ ముందర పంచుతున్నాను చూడండి.
సహీ అతర్గీబ్ గ్రంథంలో ప్రవక్త వారు తెలియజేస్తూ ఉన్నారు, మన్ ఖరజ హాజ్జన్ ఫమాత కుతిబ లహు అజ్రుల్ హాజ్జి ఇలా యౌమిల్ ఖియామా వమన్ ఖరజ ముఅతమిరన్ ఫమాత కుతిబ లహు అజ్రల్ ముఅతమిరి ఇలా యౌమిల్ ఖియామా. ఏ వ్యక్తి అయితే హజ్ ఆచరించటానికి, ఉమ్రా ఆచరించటానికి ఇంటి నుండి బయలుదేరుతాడో, ఆ తర్వాత దారిలోనే అతను మరణిస్తాడో, అతనికి ప్రళయం వరకు హజ్జులు చేసినంత, ప్రళయం వరకు ఉమ్రాలు చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని ఈ ఉల్లేఖనంలో ఉంది. మరొక ఉల్లేఖనంలో అతనికి పూర్తి హజ్ చేసినంత పుణ్యము, పూర్తి ఉమ్రా చేసినంత పుణ్యము ఇవ్వబడుతుంది అని మరొక ఉల్లేఖనంలో ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. మరియు ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనంలో తెలియజేయడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ఉమ్రా చేయడానికి సహాబాలతో పాటు కలిసి వెళుతూ ఉంటే, ఒక వ్యక్తి, ప్రవక్త వారితో పాటు వెళ్ళిన ఒక శిష్యుడు ఒంటెపై నుంచి జారి కింద పడ్డాడు. గమనించండి, ప్రవక్త వారితో పాటు ఉమ్రా ఆచరించడానికి వెళుతూ ఉన్న ఒక శిష్యుడు ఒంటెపై నుంచి జారి కింద పడిపోయాడు. కింద పడినప్పుడు అతని మెడ విరిగింది, అందులోనే అతను ప్రాణాలు వదిలేశాడు. అతను మరణించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు ఈ విధంగా ఆదేశించారు, ఇగ్సిలూహు బిమాయిన్ వసిద్రిన్ వకఫినూహు బిసౌబైహి వలా తుఖమ్మరు రాసహు వలా తుహన్నితూహు ఫఇన్నహు యుబఅసు యౌమల్ ఖియామతి ములబ్బియన్. అతనికి మీరు నీళ్లలో రేణి ఆకులు వేసి కాంచిన నీళ్లతో గుసులు చేయించండి, స్నానము చేయించండి. అతను ఏ బట్టలైతే ఉమ్రా కోసము ధరించి ఉన్నాడో అదే బట్టల్లో అతని శవవస్త్రాలుగా చుట్టండి. అతని తలను కప్పకండి. అతని శరీరానికి, బట్టలకు సువాసనలు పూయకండి. ఎందుకంటే ఇతను రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే భక్తులందరికీ పరలోకంలో మళ్ళీ రెండవసారి నిలబెడతాడో, ఆ రోజు అతను లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ అని తల్బియా పఠిస్తూ లేస్తాడు అని చెప్పారు. అల్లాహు అక్బర్. అంటే ఎంత గౌరవం చూడండి. ఎవరైతే హజ్ ఉమ్రాలు చేయడానికి బయలుదేరి దారిలోనే ప్రాణాలు వదిలేస్తారో వారు ఎంత గౌరవం దక్కించుకుంటారంటే, వారికి హజ్ చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది, ఉమ్రా చేసిన పుణ్యము ఇవ్వబడుతుంది. వారు రేపు పరలోకంలో అల్లాహ్ ఎప్పుడైతే మళ్ళీ రెండవసారి లేపుతారో ఆ రోజు తల్బియా పఠిస్తూ అల్లాహ్ ముందరికి చేరుకుంటారు, తల్బియా పఠిస్తూ లేస్తారు. అల్లాహు అక్బర్. ఇక మిత్రులారా, హజ్‌లో అనేక కార్యాలు ఉన్నాయి. మనిషి ప్రయాణిస్తాడు, ఆ తర్వాత ఎహ్రాం ధరిస్తాడు, ఆ తర్వాత మళ్ళీ తల్బియా పఠించుకుంటూ పుణ్యక్షేత్రానికి చేరుకుంటాడు. అక్కడ వెళ్ళి తవాఫ్ ఆచరిస్తాడు, నమాజులు ఆచరిస్తాడు, జంజం నీరు తాగుతాడు, సయి చేస్తాడు, తలనీనాలు సమర్పించుకుంటాడు, అర్ఫా మైదానానికి వెళ్తారు, ముజ్దలిఫాకు వెళ్తారు, అలాగే కంకర్లు జమరాత్కి కొడతాడు, తర్వాత తవాఫ్లు చేస్తారు, సయి చేస్తారు, దువాలు చేస్తారు, ఇక అనేక కార్యాలు చేస్తారు కదా. మరి ఇవన్నీ ఆచరిస్తే వారికి ఏమి దక్కుతుంది అంటే, ఒక సుదీర్ఘమైన పెద్ద ఉల్లేఖనం ఉంది. అది నేను అరబీలో కాకుండా దాన్ని అనువాదాన్ని, సారాంశాన్ని మాత్రమే మీ ముందర చదివి వినిపిస్తాను. చూడండి, శ్రద్ధగా వినండి. హజ్ చేసిన వారు, హజ్ ఆచరించేవారు అడుగడుగున ప్రతి చోట ఎన్ని సత్కార్యాలు, ఎన్ని విశిష్టతలు, ఘనతలు దక్కించుకుంటారో గమనించండి. ఉల్లేఖనాన్ని చదువుతున్నాను వినండి. దాని సారాంశం అండి ఇది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన విషయాలండి. మీరు అల్లాహ్ గృహం వైపు హజ్ యాత్ర సంకల్పంతో బయలుదేరితే మీ సవారీ వేసే ఒక్కొక్క అడుగుకు బదులుగా అల్లాహ్ ఒక పుణ్యం రాస్తాడు, ఒక పాపం క్షమిస్తాడు. అల్లాహు అక్బర్. ఎంత దూరం ప్రయాణిస్తాడండి భక్తుడు. అంత దూరము అతను ఎన్ని అడుగులు వేస్తాడో, అతని సవారీ ఎన్ని అడుగులు వేస్తుందో అన్ని పుణ్యాలు లిఖించబడతాయి, అన్ని పాపాలు తొలగించబడతాయి. ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, మీరు తవాఫ్ తర్వాత చదివే 2 రకాతుల నమాజ్ ఇస్మాయిల్ అలైహిస్సలాం వంశంలోని ఒక బానిసను స్వతంత్రుణ్ణి చేసిన దానికి సమానమవుతుంది. అల్లాహు అక్బర్. ఆ తర్వాత చూడండి, మీరు సఫా మర్వాల మధ్య చేసే సయి 70 బానిసలను స్వతంత్రులుగా చేసిన దానికి సమానమవుతుంది. అరఫా రోజు సాయంత్రము మొదటి ఆకాశంపై అల్లాహ్ వచ్చి
మీ పట్ల గర్విస్తూ ఇలా అంటాడు, చూడండి, నా ఈ భక్తులు దూర ప్రదేశాల నుండి శ్రమించి దుమ్ము ధూళిలను భరించి నా వద్దకు వచ్చారు. వీరు నా అనుగ్రహాలను ఆశిస్తున్నారు. కావున భక్తులారా, మీ పాపాలు ఇసుక కంకరు అన్నీ ఉన్నా, లేదా వర్షపు చినుకులన్నీ ఉన్నా, లేక సముద్రపు నురుగు అన్నీ ఉన్నా, వాటన్నింటినీ నేను క్షమించేస్తున్నాను. వినండి నా దాసులారా, ఇక మీరు ముజ్దలిఫా వైపు వెళ్ళండి. నేను మిమ్మల్ని క్షమించేశాను. అలాగే మీరు ఎవరి కోసం ప్రార్థించారో వారిని కూడా క్షమించేశాను. అల్లాహు అక్బర్. ఆ తర్వాత ప్రవక్త వారు అంటున్నారు, ఆ తర్వాత మీరు జమరాత రాళ్ళు కొడితే మీరు కొట్టే ప్రతి రాయికి బదులుగా ఒక పెద్ద పాపము తుడిచివేయబడుతుంది. మీరు ఖుర్బానీ చేస్తే దాని పుణ్యం మీ ప్రభు అల్లా వద్ద మీకోసం భద్రపరచబడుతుంది. మీరు తలనీనాలు సమర్పించినప్పుడు అల్లా ప్రతి వెంట్రుకకు బదులు ఒక పుణ్యం రాసేస్తాడు, ఒక పాపం తుడిచివేస్తాడు. ఆ తర్వాత మీరు తవాఫు చేస్తే మీరు పాపాలు లేకుండా పూర్తిగా ఎలా కడిగివేయబడతారంటే, మీరు తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు ఎలాగైతే మీ కర్మ పత్రాల్లో పాపాలు ఉండవో అలా అయిపోతారు. తరువాత ఒక దూత వచ్చి మీ రెండు భుజాల మధ్య చెయ్యి పెట్టి ఇలా అంటాడు, వెళ్ళండి, ఇక మీ భవిష్యత్తు కొరకు సత్కార్యాలు చేయండి. ఎందుకంటే మీ గత పాపాలు అన్నీ క్షమించవేయబడ్డాయి. అల్లాహు అక్బర్. మిత్రులారా, ఎన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి, ఎన్ని పుణ్యాలు ఏ ఏ సందర్భంలో భక్తుడికి దక్కుతున్నాయి చూడండి. తలనీనాలు సమర్పిస్తే తల వెంట్రుకలు ఎన్ని ఉంటాయో అన్ని పుణ్యాలు ఇవ్వబడుతూ ఉన్నాయి, అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. వర్షపు చినుకులన్నీ పాపాలు క్షమించవేయబడుతూ ఉన్నాయి. ఇసుక కంకరు అన్ని పుణ్యాలు ఇసుక కంకరు అన్ని పాపాలు క్షమించవేయబడుతున్నాయి. ఇసుక కంకరు ఎంత ఉందో లెక్కించగలమా? వర్షపు చినుకులు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించగలమా? అంటే లెక్క చేయనన్ని పాపాలు ఉన్నా అల్లా సుబ్హానహు వ తఆలా క్షమించేస్తాడు. ఎవరైతే హజ్ ఆచరిస్తున్నారో వారిని క్షమించడమే కాకుండా, వారు ఎవరి కోసం అయితే అక్కడ దువా చేస్తారు, వారి తల్లిదండ్రుల గురించి కావచ్చు, వారి భార్య బిడ్డల గురించి కావచ్చు, బంధుమిత్రుల గురించి కావచ్చు, ఉపాధ్యాయుల గురించి కావచ్చు, ఇక ముస్లిం సమాజం గురించి కావచ్చు, వారు ఎవరి గురించి అయితే అక్కడ క్షమాపణ కోరుతారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని కూడా ఆ రోజు క్షమించేస్తాడు అని ప్రవక్త వారు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎవరెవరైతే హజ్ కోసం వెళుతూ ఉంటారో భక్తులు వెళ్లి వారితో, ఏమండి మా కోసం కూడా దువా చేయండి, ఏమండి మా కోసం కూడా దువా చేయండి అని విన్నపించుకుంటారు. ఇందుకోసమే మిత్రులారా. కాబట్టి హజ్ చేయడం, హజ్ చేసేవారు ప్రతి చోట వారు నడుస్తున్నంత సేపు, వారు పలుకుతున్నంత సేపు, వారు దువాలు చేస్తున్నంత సేపు ఎన్నో పుణ్యాలు దక్కించుకుంటారు. వారు అనేక పాపాలు క్షమించవేయబడతాయి. అలాంటి విశిష్టతలు, ఘనతలు దక్కించబడే ఏకైక ఆరాధన ఈ హజ్ ఆరాధన. కాబట్టి మిత్రులారా, ఈ హజ్ కు అనేక విశిష్టతలు, ఘనతలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పటి వరకు కొన్ని ఆధారాలతో సహా మీ ముందర ఉంచాను. అయితే ఇప్పుడు హజ్ చేయడానికి ఎవరైతే వెళుతూ ఉన్నారో వారికి కొన్ని ముఖ్యమైన సూచనలు ధార్మిక పండితులు ఖురాన్, హదీసుల గ్రంథాల వెలుగులో తెలియజేసి ఉన్నారు. అవి కూడా ఇన్షాల్లా నేను చెప్పేసి నా మాటను ముగించేస్తాను. హజ్ చేయు వారి కోసము ధార్మిక పండితులు తెలియజేసిన సలహాలు, సూచనలలో మొదటి సలహా ఏమిటంటే, స్తోమత గలవారు వెంటనే హజ్ చేయాలి, ఆలస్యము చేయరాదు. ఎందుకు? అహ్మద్ గ్రంథంలోని ప్రామాణికమైన హదీసులో ప్రవక్త వారు తెలియజేస్తున్నారు, మన్ అరాదల్ హజ్జ ఫల్యతఅజ్జల్ ఫఇన్నహు ఖద్ యమ్రుజుల్ మరీజు వ తజిల్లు జాలతు వ తఅరిదుల్ హాజతు. ఎవరికైతే హజ్ చేయడానికి సౌకర్యం ఉంటుందో వారు వెంటనే హజ్ ఆచరించేయండి. ఎందుకంటే తెలియదు, ఆలస్యం చేస్తే మీరు వ్యాధి బారిన పడవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడం కుదరకపోవచ్చు. అలాగే మీ దగ్గర ఉన్న సొమ్ము మీ దగ్గర నుంచి దూరమైపోవచ్చు, ఆ తర్వాత మీకు హజ్ చేయడానికి అవకాశం దొరకకపోవచ్చు. అలాగే ఏదైనా కారణము మీకు ఏర్పడవచ్చు, ఆ కారణంగా మీరు మళ్ళీ హజ్ వెళ్ళడానికి సౌకర్యం దక్కకపోవచ్చు. కాబట్టి సౌకర్యం దొరకగానే
వెంటనే హజ్ ఆచరించేయాలి అని ప్రవక్త వారు తెలియజేశారు. కాబట్టి హజ్ చేయటంలో ఆలస్యం చేయరాదు. చాలా మంది ఏమంటారంటే ముసలి వాళ్ళం అయిపోయాక బాగా వృద్ధాపానికి చేరుకున్నాక అప్పుడు చేద్దాంలేండి, ఇప్పుడే ఎందుకు, తొందర ఎందుకు అంటారు. లేదు లేదు, అప్పటి వరకు బ్రతుకుతామని గ్యారంటీ లేదు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటాము అని గ్యారంటీ లేదు. ఎలాంటి మనకు అవసరాలు పడవు, గడ్డు పరిస్థితులు దాపురించవు అని గ్యారంటీ లేదు. కాబట్టి సౌకర్యం ఉన్నప్పుడు వెంటనే హజ్ ఆచరించుకోవాలి. ఇది మొదటి సలహా. అయితే మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. చాలా మంది లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. యవ్వనంలో ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్నారు. అవకాశం ఉంది వెళ్లి హజ్ ఆచరించడానికి. అయినా గాని వెళ్ళట్లేదు. అలాంటి వారి కొరకు హజరత్ ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు చాలా కోపగించుకొని ఉన్నారు. ఆ మాట కూడా వినిపిస్తున్నాను చూడండి. ఉమర్ రజియల్లాహు అన్హు వారు ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే స్తోమత ఉండి కూడా, అవకాశం ఉండి కూడా హజ్‌కి వెళ్ళట్లేదో, హజ్ ఆచరించట్లేదో అలాంటి వారిని గుర్తించి వారి మీద జిజియా టాక్స్ విధించాలి. ఎందుకంటే ఇలా అశ్రద్ధ వహించేవారు నిజమైన ముస్లింలు కారు అని చెప్పారు. అల్లాహ్! చూసారా? ఏమంటున్నారు? అవకాశం ఉండి కూడా వెళ్లి హజ్ ఆచరించట్లేదు అంటే, అశ్రద్ధ వహిస్తూ ఉన్నారు అంటే వారు నిజమైన ముస్లింలు కాదు. వారి మీద జిజియా టాక్స్ వేయండి అని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారు కోపగించుకుంటున్నారంటే జాగ్రత్త పడవలసింది సుమా. ఇక రెండవ సలహా ఏమిటంటే హజ్ చేసేవారు ధర్మ సమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. హజ్ కాదు, ఏ సత్కార్యము స్వీకరించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, యా అయ్యుహన్నాస్ ఇన్నల్లాహ తయ్యిబున్ వలా యక్బలు ఇల్లా తయ్యిబన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిశుద్ధుడు. కాబట్టి ధర్మ సమ్మతమైన విషయాలనే ఆయన ఆమోదిస్తాడు, స్వీకరిస్తాడు. అధర్మమైన విషయాలను ఆయన స్వీకరించడు, ఆమోదించడు. అధర్మమైన సంపాదనతో హజ్ చేస్తే అది ఆమోదించబడదు. కాబట్టి హలాల్ ధర్మ సమ్మతమైన సంపాదనతోనే హజ్ చేయాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. ఒక వ్యక్తి, ముస్లిం గ్రంథంలోని ఉల్లేఖనం, ఒక వ్యక్తి దూరము నుంచి ప్రయాణము చేసుకొని వస్తాడు. దుమ్ము ధూళి నింపుకొని అక్కడికి చేరుకుంటాడు. ఆ తర్వాత దీనమైన స్థితిలో రెండు చేతులు పైకెత్తి యా రబ్బీ యా రబ్బీ, ఓ నా ప్రభువా ఓ నా ప్రభువా అని అల్లాహ్‌తో వేడుకుంటూ ఉంటాడు. ప్రవక్త వారు అంటున్నారు, అతను అంత శ్రమించిన, అంత దీనంగా వేడుకున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని ప్రార్థనను, అతని సత్కార్యాన్ని ఆమోదించడు. ఎందుకంటే వమత్అముహు హరాం వమష్రబుహు హరాం వమల్బసుహు హరాం వగుజియ బిల్ హరాం. అతను భుజించింది హరాం, అధర్మమైనది. అతను త్రాగింది హరాం, అధర్మమైనది. అతను తొడిగింది హరాం, అధర్మమైనది. అతను తిన్న తిండి కూడా అధర్మమైనది. కాబట్టి అన్న యుస్తజాబు లిజాలి, అతని ప్రార్థన, అతని ఆరాధన ఎలా స్వీకరించబడుతుందో చెప్పండి అన్నారు ప్రవక్త. కాబట్టి అధర్మమైన సంపాదనతో చేసిన హజ్ స్వీకరించబడదు. కాబట్టి జాగ్రత్త, ధర్మ సమ్మతమైన హలాల్ సంపాదనతోనే హజ్ చేయాలి. అలాగే మూడవ సలహా ఏమిటంటే హజ్ యాత్ర చేస్తున్నప్పుడు గొడవలకు దిగకూడదు, దూషించకూడదు, అసభ్యకరమైన పనులు చేయకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా తెలియజేశాడు. సూరా బఖరా 197వ వాక్యంలో అల్లాహ్ తెలియజేశాడు, ఫలా రఫస వలా ఫుసూక వలా జిదాల ఫిల్ హజ్. హజ్ దినాలలో కామ క్రీడలకు, పాప కార్యాలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. ప్రవక్త వారు తెలియజేశారు, మన్ హజ్జ ఫలం యర్ఫుస్ వలం యఫ్సుక్ రజా కమా వలదత్హు ఉమ్ముహు. ఎవరైతే హజ్ చేయడానికి వెళ్ళారో వారు దుర్భాషలాడకూడదు, అలాగే అసభ్యమైన కార్యాలు చేయకూడదు, గొడవలకు పాల్పడకూడదు. అలా ఎవరైతే గొడవలకు పాల్పడకుండా, అసభ్యమైన కార్యాలు చేయకుండా, దూషించకుండా హజ్ యాత్ర ముగించుకొని వస్తారో అప్పుడే తల్లి గర్భం నుంచి జన్మించిన శిశువు ఖాతాలో ఎలాగైతే పాపాలు ఉండవో వారి ఖాతాల గురించి కూడా అలాగే పాపాలు తొలగివేయబడి ఎలాంటి పాపాలు ఉండవు అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు.
అలాగే మిత్రులారా, ముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే స్తోమత గల వారి మీద హజ్ విధి చేయబడింది. కాబట్టి జీవితంలో ఒక్కసారి మాత్రమే చేయటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫర్జ్ చేసిన ఆ హజ్‌ని చేయటంలో ఆలస్యం చేయకూడదు. ఒక్కసారి మాత్రమే హజ్ చేయడానికి హజ్ విధి అయింది అనడానికి ఆధారం ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకసారి ప్రజల ముందర బోధిస్తూ ఇలా అన్నారు, అయ్యుహన్నాస్ ఖద్ ఫరదల్లాహు అలైకుముల్ హజ్జ ఫహుజ్జు. ఓ మానవులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ మీద హజ్ విధి చేసేసాడు కాబట్టి మీరు హజ్ ఆచరించండి అన్నారు. ఒక వ్యక్తి లేచి, "ఉదయ ప్రవక్త, ప్రతి సంవత్సరం చేయవలసిందేనా?" అన్నారు. ప్రవక్త వారు సమాధానం ఇవ్వలేదు. రెండోసారి అడిగారు, సమాధానం ఇవ్వలేదు. 3 సార్లు అడిగినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తాకీదు చేస్తూ ఏమన్నారంటే, "లౌ ఖుల్తు నఅమ్ లవజబత్ వలమస్తతఅతుమ్." నేను అవును అని చెప్పేస్తే మీ మీద విధి అయిపోతుంది. ప్రతి సంవత్సరం చేయడం విధి అయిపోతుంది. కాబట్టి అలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడుగుతారు? మిమ్మల్ని మీరు కష్టంలోకి నెట్టుకునేటట్లుగా నాతో ప్రశ్నలు చేయకండి అని ప్రవక్త వారు తాకీదు చేశారన్నమాట. అంటే ఈ పూర్తి ఉల్లేఖనం యొక్క సారాంశం ఏమిటంటే, జీవితంలో ఒక్కసారి మాత్రమే హజ్ విధి చేయబడింది. ఒక్కసారి కంటే ఎక్కువ చేయకూడదా అంటే చేయవచ్చు. అది నఫిల్ అవుతుంది. ఎక్కువ సార్లు హజ్‌లు చేయవచ్చు. అది నఫిల్ అవుతుంది. అలా చేయటం వలన అనేక విశిష్టతలు ఉన్నాయి. పాపాలు కడిగివేయబడతాయి. దుఆలు స్వీకరించబడతాయి. కోరికలు తీర్చబడతాయి. అలాగే పేదరికము తొలగిపోతుంది. అనేక ప్రయోజనాలు ఉన్నాయి మిత్రులారా. చేయవచ్చు. కాకపోతే అది నఫిల్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాలి. అలాగే ఐదవ సలహా ఏమిటంటే, విపరీతమైన వ్యాధిగ్రస్తుల తరపున వారసులు హజ్ చేయవచ్చు. అయితే ముందు తమ తరపున వారు హజ్ చేసుకొని ఉండాలి. చాలామంది ప్రజల యొక్క తల్లిదండ్రులు, లేదంటే బంధుమిత్రులు పూర్తిగా వ్యాధిగ్రస్తులైపోయి మంచాన పడిపోయి ఉంటారు. మంచానికి పరిమితం అయిపోయి ఉంటారు. లేవలేరు, కూర్చోలేరు, నడవలేరు. అలాంటి స్థితిలో ఉంటారు. మరి వారి తరపున వారి మిత్రులు గాని, వారి బంధువులు గాని వెళ్లి హజ్ ఆచరించవచ్చునా అంటే ఆచరించవచ్చు. కాకపోతే ముందు వారు వారి తరపున హజ్ ఆచరించుకొని ఉండాలి అని ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. దీనికి ఆధారంగా మనం చూసినట్లయితే, ఖసాం తెగకు చెందిన ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి ఇలా అడిగారు, "ఓ దైవ ప్రవక్త, నా తండ్రి మీద హజ్ విధి అయిపోయింది. కాకపోతే ఆయన వ్యాధిగ్రస్తుడైపోయాడు. వాహనం మీద కూర్చోలేడు. కాబట్టి నేను వెళ్లి నా తండ్రి తరపున హజ్ ఆచరించవచ్చునా?" అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, "అవును, చేయవచ్చు" అన్నారు. అలాగే ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పాటు వెళ్ళిన వారి శిష్యుల్లో ఒక శిష్యుడు సంకల్పం చేస్తున్నప్పుడు లబ్బైక్ అన్ శుభ్రుమా అన్నాడు. ఓ అల్లా, నేను శుభ్రుమా తరపున హజ్ చేయడానికి హాజరయ్యాను అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ వ్యక్తితో, ఆ శిష్యునితో ఇలా అడిగారు, "ఏమయ్యా, ముందు నువ్వు నీ తరపున హజ్ చేసుకున్నావా?" అని అడిగితే అతనన్నాడు, "లేదండి ఓ దైవ ప్రవక్త" అన్నాడు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, "హుజ్జ అన్ నఫ్సిక సుమ్మ హుజ్జ అన్ శుభ్రుమా." ముందు నువ్వు నీ తరపున హజ్ చేసుకో. నువ్వు నీ తరపున హజ్ చేసుకున్న తరువాత నీ మిత్రుని తరపున, నీ బంధువు తరపున, శుభ్రుమా తరపున హజ్ చెయ్యి అని చెప్పారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ 2 ఉల్లేఖనాల ద్వారా మనకు అర్థమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు గాని, బంధుమిత్రులు గాని ఎవరైనా వ్యాధిగ్రస్తులైపోయి ఉంటే, పూర్తిగా మంచానికి పరిమితం అయిపోయి ఉంటే, వారి తరపున వారి బంధువులు, కుటుంబ సభ్యులు హజ్, ఉమ్రాలు ఆచరించవచ్చు. కాకపోతే ముందు వారు ఎవరైతే ఇతరుల తరపున హజ్, ఉమ్రాలు చేస్తున్నారో వారు ముందు వారి తరపున హజ్, ఉమ్రాలు చేసుకొని ఉండాలి. అలాగే చాలామంది ధనవంతులైన తల్లిదండ్రులు వారి వద్ద ఉన్న పసిపిల్లలకు గూడా హజ్, ఉమ్రాల కొరకు తీసుకువెళ్ళాలని కోరుకుంటూ ఉన్నారు. అలా తీసుకొని వెళ్ళవచ్చునా అంటే వెళ్ళవచ్చును. దానికి గూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత కాలంలోని కొన్ని ఆధారాలున్నాయి. ముస్లిం గ్రంథంలోని ఒక ఉల్లేఖనం ప్రకారము ఒక మహిళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చి తమ బిడ్డను పైకెత్తి చూపిస్తూ, "ఓ దైవ ప్రవక్త, నీ బిడ్డను గూడా నేను తీసుకొని వెళ్ళి హజ్, ఉమ్రా చేయించవచ్చునా?" అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, "నఅమ్ వలకి అజ్ర్." నువ్వు తప్పనిసరిగా నీ బిడ్డను తీసుకొని వెళ్లి హజ్ చేయించవచ్చు. నువ్వు ఆ బిడ్డను మోసుకొని అక్కడ శ్రమిస్తావు కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దానికి
ఫలితంగా అదనంగా నీకు పుణ్యము ప్రసాదిస్తాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక ధార్మిక పండితులు తెలియజేశారు. అదేమిటంటే తల్లిదండ్రులు ధనవంతులు వారి బిడ్డలకు పసితనంలోనే తీసుకొని వెళ్ళి హజ్ ఉమ్రాలు చేయించేశారు. ఆ బిడ్డలు కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పెరిగి పెద్దవారైపోతారు కదా! వారు పెరిగి పెద్దవారైపోయిన తర్వాత వారికి స్థోమత ఉంటే వారు తప్పనిసరిగా వారి తరపున మళ్ళీ హజ్ ఉమ్రాలు చేసుకోవాలి. అలా కాకుండా స్థోమత ఉండి కూడా స్తోమత ఉండి కూడా నా పసితనంలో మా తల్లిదండ్రులు నాకు ఉమ్రా చేయించేశారో, మా తల్లిదండ్రులు నాకు హజ్ చేయించేశారంటే కుదరదు. తల్లిదండ్రులు చేయించేశారు అది వేరే విషయం. మీరు యవ్వనానికి చేరుకున్న తర్వాత మీకు స్తోమత ఉన్నప్పుడు మీ సొమ్ములో నుంచి మీ తరపున మీరు తప్పనిసరిగా హజ్ ఉమ్రాలు ఆచరించుకోవలసి ఉంటుంది. అప్పుడే మీ బాధ్యత తీరుతుంది అని ధార్మిక పండితులు తెలియజేశారు. ఇవి కొన్ని విషయాలండి. ఇక హజ్ చేసేవాళ్ళు అనేక విషయాలు అక్కడ గ్రహిస్తారండి. ప్రపంచం నలుమూలల నుంచి అనేక జాతుల వారు, అనేక రంగుల వారు, అనేక భాషల వారు అక్కడికి వస్తారు. వారిలో రకరకాల జాతులు, రకరకాల రంగులు, రకరకాల భాషలు కలిగిన వారుంటారు. అలాగే ధ వారు ధనం ప్రకారంగా ఎంతో వ్యత్యాసం కలిగిన వాళ్ళు ఉంటారు. గొప్ప గొప్ప కోటీశ్వరులు ఉంటారు. మధ్య తరగతి వాళ్ళు ఉంటారు. సాధారణమైన వాళ్ళు ఉంటారు. ఎవరు అక్కడికి వచ్చినా అందరూ ఒకే రకమైన బట్టలు అక్కడికి చేరుకుంటారు. అప్పుడు హజ్ చేసేవారు గమనించాల్సిన 2 ముఖ్యమైన విషయాలుంటాయి. మొదటి విషయం ఏమిటంటే, ఇస్లాంలో ధనం మూలంగా గాని, జాతి మూలంగా గాని, రంగు మూలంగా గాని, అలాగే భాష మూలంగా గాని ఎవరికీ ఎలాంటి ఆధిక్యత లేదు. అందరూ అల్లా దృష్టిలో సమానులే అని చెప్పటానికి గొప్ప నిదర్శనం. అలాగే అల్లా సుబ్హానహు వ తఆలా పిలుపు ఇచ్చినప్పుడు ప్రపంచం నలుమూలల నుండి భక్తులందరూ అక్కడికి చేరుకుంటున్నారంటే, ముస్లింలందరూ అంతర్జాతీయంగా ఐక్యంగా ఉన్నారు. అల్లా ఒక్క మాట మీద వారందరూ ప్రపంచం నలుమూలల నుండి బయలుదేరి రావటానికి సిద్ధంగా ఉన్నారని సూచించటం జరుగుతూ ఉంది. అలాగే అక్కడికి చేరుకున్నప్పుడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి త్యాగాలు, హాజిరా అలైహిస్సలాం వారి త్యాగాలు, ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి త్యాగాలు అవన్నీ గుర్తు చేసుకోవలసి ఉంటుంది. అలాగే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద అక్కడ ఒకప్పుడు మక్కా ముష్రికులు చేసిన దాడులు, అలాగే నవ ముస్లింల మీద మక్కా ముష్రికులు చేసిన దౌర్జన్యాలు, ఒకప్పుడు బిలాల్ రజియల్లాహు లాంటి వారు అదే వీధుల్లో అల్లాహ్ కోసము అల్లాహ్ అహద్ అని ఎంతగా శ్రమించారో, ఎంత కష్టపడి అల్లా ఏకత్వాన్ని చాటి చెప్పారో, ఆ సంఘటనలన్నీ మనం అక్కడ వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుంచుకోవలసి ఉంటుంది. అలాగే మిత్రులారా చాలా విషయాలున్నాయండి. ఇన్షాల్లా వేరే సందర్భాలలో మనం తెలుసుకుందాం. కాకపోతే అక్కడ వెళ్ళినప్పుడు భక్తుడు కేవలం అల్లాహనే ఆరాధిస్తాడు. అల్లాహనే వేడుకుంటాడు. అల్లాహ్‌తోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతోని అతను మాట్లాడుతూ ఉన్నట్టు ఉంటాడు. అక్కడ వెళ్ళినప్పుడు ఏ వలిని గుర్తుంచుకోడు. ఏ దర్గాని అక్కడ ఎవ్వరు గుర్తుంచుకోరు. వారందరి ముందర వారందరి దృష్టిలో ఒకే ఒక ఆలోచన. అల్లా గృహం, మనం అల్లాతో మాట్లాడుతున్నాం. మనం అల్లాతో దుఆ చేసుకుంటున్నాం. మనం అల్లా ముందర ఇవన్నీ చేసుకుంటున్నామని అల్లాతోనే డైరెక్ట్‌గా భక్తులందరూ సంభాషించుకుంటున్నారు కాబట్టి అల్లా సుబ్హానహు వ తఆలా భక్తులతో డైరెక్ట్‌గా మాట్లాడటానికి, వినటానికి, స్వీకరించటానికి, మన్నించటానికి, కోరికలు తీర్చటానికి అక్కడే కాదు ప్రపంచం నలుమూలలా సిద్ధంగా ఉన్నాడు. ఎవరి వాస్త అవసరం లేదు. ఏ మరణించిన వ్యక్తి యొక్క వాస్త భక్తునికి అవసరం లేదు. భక్తుడు కోరుకుంటే అల్లా డైరెక్ట్‌గా వింటాడు అన్న తౌహీద్ సందేశం కూడా అక్కడ మనకు దొరుకుతుంది. అలాగే హజ్ ఉమ్రాలు ఆచరించేవారు అరఫా మైదానంలో, ముజ్దలిఫా మైదానంలో, మినా మైదానంలో వెళ్తూ ఉంటారు. అక్కడ రాత్రి వరకు ఉండాలంటే రాత్రి వరకే ఉంటారు. అక్కడ ఉదయాన్నే ఉండాలంటే అక్కడ ఉదయాన్నే ఉంటారు. అక్కడ 8వ తేదీన ఉండాలంటే 8వ తేదీనే ఉంటారు. 9వ తేదీన అలా ఉండాలంటే అక్కడే 9వ తేదీన మాత్రమే ఉంటారు. ఎందుకండి? వేరే తేదీలలో అక్కడికి ఎందుకు వెళ్లరు? అవన్నీ పక్కపక్కనే ఉన్నాయి గదా! ఒకే రోజు అన్ని తిరుక్కొని ఎందుకు రారు అంటే, ప్రవక్త వారి విధానానికి విరుద్ధమని వారు ఆ పని చేయరు. కాబట్టి అక్కడ వెళ్ళిన వారికి ప్రవక్త వారి విధానాన్ని అవలంబించడం భక్తుని మీ యొక్క కర్తవ్యం అన్న విషయం గూడా బోధించబడుతుంది. ఇలా చాలా విషయాలున్నాయి. అవన్నీ హజ్ యాత్ర చేసే వారికి
అవన్నీ విషయాలు బోధపడతాయి. కాబట్టి నేను అల్లాహ్‌తో దువా చేస్తూ ఉన్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ప్రత్యేకంగా హజ్‌లు ఆచరించుకునే భాగ్యం ప్రసాదించుగాక. అలాగే కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, భార్య బిడ్డలతో కూడా వెళ్లి హజ్‌లు ఆచరించే భాగ్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. అలాంటి సౌకర్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కలిగించుగాక. ఆమీన్. వజజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.